ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం కేవలం దైవ దర్శనానికే కాదు, పితృదేవతల శాంతికి కూడా పవిత్ర స్థలం. ఇక్కడకు వచ్చే భక్తులు తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ దివ్యక్షేత్రంలో పితృదేవతలకు సంబంధించిన క్రతువులు నిర్వహించడం, దిక్కులేని అనాథులకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతలు పుణ్యలోకాలకు చేరుకుంటారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. భర్త వర్ధంతి సందర్భంగా అభాగ్యుల ఆకలి తీర్చేందుకు తంగడపల్లి వాస్తవ్యులైన పద్మమ్మగారు, వారి కుటుంబ సభ్యులు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా కుటుంబమంతా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి చేరుకొని శివయ్యను దర్శించుకున్నారు. అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. అర్చకులు స్వామివారి పవిత్ర మంత్రమైన శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః అనే మంత్రాన్ని భక్తులచే ఉచ్చరింపజేశారు. ఈ సందర్భంగా శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. కుటుంబమంతా స్వామివారి పూలదండను తాకి నమస్కరించగా అర్చకులు స్వామివారిని రమ్య మనోహరంగా అలంకరించారు. భక్తుడు ఘంటానాదం చేయగా అర్చకులు స్వామికి కర్పూర నీరాజనం సమర్పించి శివాశీస్సులు అందించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం కుటుంబ సభ్యులంతా హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము వేసి హోమఫలాలు పొందారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని ఆశ్రమ వ్యాన్ మీద నిర్మాణ పనుల వద్దకు వెళ్ళి ఇటుకలు అందించి శివానుగ్రహాన్ని పొందారు. అనంతరం కీర్తిశేషులు జి ముత్యంగారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటం వద్ద వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అర్చకులు పూజలు చేశారు. రక్షణాలయంలో సేద తీరుతున్న నిర్భాగ్యుల ఆకలి తీర్చే నిమిత్తం వారి భార్య పద్మమ్మగారు, కొడుకులు కోడళ్ళు అయిన నాగరాజు సంపూర్ణగారులు, శివకృష్ణ పవిత్రగారులు, కూతుర్లు అల్లుళ్ళు శ్రీనివాసు మంజులగారులు, నాగచంద్రం నాగలక్ష్మిగారులు, వారి కుటుంబ సభ్యులందరి తరపున అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. ఈ సందర్భంగా అనాథుల వసతి భవనాన్ని సందర్శించి నిర్భాగ్యులకు జరుగుతున్న సేవల గురించి తెలుసుకొని అభాగ్యులతో ఆప్యాయంగా మాట్లాడి ఆత్మీయతను పంచారు. కాలం చేసిన భర్తను తలచుకుని ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేసిన పద్మమ్మగారికి, వారి కుటుంబానికి ఆ శివయ్య ప్రశాంత జీవితాన్ని ఇవ్వాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నమస్కారం, నా పేరు నాగరాజు, మాది తంగడపల్లి గ్రామం, చౌటుప్పల్ మండల్. ఈరోజు మా నాన్నగారు జిట్ట ముత్యం యాదవ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా తన పేరుపైన అన్నప్రసాదం చేద్దామని నిర్ణయించుకొని అమ్మ నాన్న అనాథాశ్రమంలో అనాథలకు అన్నదాన ప్రసాదం చేద్దామని నిర్ణయించుకున్నాము. ఇక్కడ అనాథాశ్రమంలో మొత్తం 600 మంది అనాథలు ఉన్నారు. అన్నదానం చేస్తే పుణ్యము ఇట్లా వస్తుందని చెప్పి నిర్ణయించుకున్నాము. మా నాన్నగారు జిట్ట ముత్యం యాదవ్ ఎంఆర్ఓ ఆఫీస్లో అటెండర్గా పదవి స్వీకారం తీసుకున్నారు. తను చనిపోయి ఈ రోజుకి సంవత్సరం జరుగుతున్నది. తన పేరు మీద అన్నదానం చేద్దామని నిర్ణయించుకున్నాము. ఇక్కడ అనాథాశ్రమంలో సుమారుగా 600 మంది అనాథలు ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ అనాథాశ్రమంలో కొత్తగా పుణ్యలింగేశ్వర స్వామి శివాలయం కూడా నిర్మాణం జరుగుతున్నది. ఇంకా కూడా ఇక్కడ ఉన్న అనాథలకి ఈ ఫౌండేషన్ చాలా ఫెసిలిటీస్ చేపిస్తుంది. వాళ్ళకు 3 పూటల పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఇక్కడే సొంతంగా హాస్పిటల్ నిర్ణయించుకొని హాస్పిటల్లో కూడా వాళ్లకు సేవలు అందిస్తున్నారు. ఈ ఫౌండేషన్ గట్టు శంకరన్ దంపతులకు ధన్యవాదాలు తెలియజేయించుకుంటున్నాము. ముందు ఫ్యూచర్లో కూడా ఇలాంటి డొనేషన్ చేయడానికి మేము కూడా
ముందుకు వస్తాము. అనాథ సేవే ఆ భగవంతుని సేవ అని నిర్ణయించుకొని ఫ్యూచర్లో కూడా అనాథ చేయనికి ముందుకు వస్తాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.